దావి గ్రంథము నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుంటా. రాజుగు హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. ప్రార్థన చేసుకుంటాం. జీవమిగిలిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన. చదివిన వాక్య భాగమును బట్టి ఈ దినమున మీరు మాకు సిద్ధపరిచిన సందేశాన్ని వినిపించండి. నీ ప్రత్యేక జీవన బిడలు పొందినట్లు సహాయించి యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి. తూర్పు దేశమున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ని పూజింపవచ్చితిమి. ఈ మాట పలికింది జ్ఞానులను బట్టి. జ్ఞానులు రాజగృహమునకు వచ్చి ఆయనతో మాట్లాడుచున్న మాట, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమి అని చెప్పి దేవుని వాక్యం మనతో మాట్లాడుచుంది. పిల్లలు, ఖచ్చితంగా యేసుప్రభువు వారు పుడతారనేటటువంటి సందేశాన్ని ప్రవక్తల ముందే తెలియజేశారు. అలాగే ఒక ప్రవక్త అయితే నక్షత్రం గురించి తెలియజేశాడు అనమాట. సంఖ్యాకాండం ఒకసారి ఆయన్ను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. తూర్పు నుండి మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుటిమి. దేవుని స్తోత్రం కలుగునగా. బిలాము రాస్తున్నాడు, ప్రవక్త అయిన బిలాము, నక్షత్రము యాకోబులో ఉదయించును. దేవుని స్తోత్రం కలుగునగా. గమనించండి, ఖచ్చితంగా యెరూషలేము ప్రాంతంలో ఉదయిస్తుంది. ఎందుకంటే తూర్పు దేశ జ్ఞానులు ఏం చేశారంట? నక్షత్రాన్ని చూసి ప్రయాణం చేశారంట. ఎక్కడ దాకా అని చెప్పంటే ప్రియులారా, ఎక్కడైతే ఉదయించిందో ఆ ప్రాంతం వరకు ప్రయాణం చేశారనమాట దేవుని చిత్తాన్ని బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ముందుగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు నక్షత్రం ఆకాశంలో ధ్రువతారగా ఖచ్చితంగా వెలసద్ది అని చెప్పాడు అనమాట. దాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులైనటువంటి వారు తూర్పు దేశంలో ఆ నక్షత్రాన్ని చూసి ప్రయాణం చేసి వచ్చారు అన్నమాట. ఎక్కడికి వచ్చారు అని చెప్పంటే యెరూషలేము వచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పుడతారని ముందుగానే ప్రవక్తలు ప్రవచించిన దానిని బట్టి, అలాగే దేవుని చిత్తను బట్టి రాజు కూడా ప్రవచించాడన్నమాట. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. ఇశ్రాయేలు దేవుడు సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. జాగ్రత్త వినండి. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలునో. ప్రభు స్తోత్రం. ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. ఆయన స్వభావశక్తి, ఆయన మహిమను గురించి కూడా దావీదు రాజు పలుకుచున్నాడు. ఉదయకాలం ఉదయించు సూర్యుని కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించు సూర్యుని వలెను. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసయ్య యొక్క ప్రభావ శక్తిని కూడా రాజు తెలియజేస్తున్నాడు. ఆయన యొక్క ప్రభావ మహిమను గురించి తెలియజేస్తున్నాడు. ఉదయించును, ఆయన పుడతాడని చెప్పి ఎవరు చెప్తున్నాడంటే రాజు కూడా చెప్పాడు. కానీ ఆయన ప్రభావ శక్తిని గురించి రాస్తున్నాడు. ఎలాగుంటాడు, ఏ స్థితిలో ఉంటాడు పుట్టినప్పుడు అని చెప్పంటే దేవుని వాక్యం ఉదయకాల ఉదయించు సూర్యుని వలెనో, మబ్బు లేకుండా ఉదయించు సూర్యుని వలెనో. ప్రభు స్తోత్రం కలుగునుగా. సూర్యుడు పుట్టినప్పుడు ప్రభావం కనపడుద్ది, లేక సూర్యుడు ఉదయించినప్పుడు ప్రభావం కనపడుద్ది. యేసయ్య కూడా అలాంటి ప్రభావంతో పుడతాడని చెప్పి దావీదు ప్రవచించాడన్నమాట. గమనించండి, ఉదయకాల సమయంలో సూర్యుడు ఉదయించినప్పుడు
ఆ సూర్య రశ్మి శక్తికి శారీరక స్వస్థత ఉంటుందని చెప్పి ఖచ్చితంగా డాక్టర్లు కూడా సెలవిస్తూ ఉంటాయి. జాండీస్ వచ్చిననుకోండి చిన్నపిల్లలకి, కామెర్లు వచ్చిననుకోండి ట్రీట్మెంట్ చేసే ఆ డాక్టర్ ఏం చెబుతాడంటే ఉదయకాలం ఖచ్చితంగా సూర్యుడు ఎప్పుడైతే వస్తాడో ఆ సూర్యుడు వచ్చినప్పుడు సూర్యరశ్మి బయటకు వచ్చినప్పుడు అప్పుడు వాడిని బయటకు పడుకోబెట్టాడు. ఆ సూర్యరశ్మికి ఆ కామెర్లు తగ్గిపోతాయి అని చెబుతారు. యేసు ప్రభు వారు ఎలా ఉంటారంట? సూర్యరశ్మి వలె ఉంటాడంట, సూర్యుని వలె ఉంటాడంట. అసలు మబ్బు లేకుండా ఉదయించిన ఆ యొక్క సూర్యుని శక్తిగా ఉంటాడంటండి. అందుకని అనేకులు ఆకర్షించబడడానికి, అనేకులు స్వస్థపరచబడడానికి మెయిన్ కారణం అది యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేవుని స్తోత్రం కలుగునగా ముందే తెలియజేశాడు. ఎవరో దావీదు. దేవుని స్తోత్రం కలుగునగాక. సరే మంచిది. అసలు యేసు ప్రభు ఎక్కడ పడతారు? యూదులు నేనే కదా, ఇప్పుడు మర్రా రాజు పడతారని చెప్పి అంటుంటే నా స్థానం తప్పిపోతేమో అని చెప్పి ఈయన కొంచెం భయం కలిగింది హేరోదు రాజుకి. అప్పుడు పరిపాలన చేస్తుంది హేరోదు రాజు అన్నమాట. అందుకని యూదులకు రాజు ఎక్కడ పడతాడో ఆయనకి తెలియదు. కానీ ఎవరికి తెలుసు? మత పెద్దలకు తెలుసు, ధర్మశాస్త్ర ఉపదేశకులకు తెలుసు. వాళ్ళని పిలిపించాడు అన్నమాట. వాడు పిలిపించి యూదుల రాజు ఎక్కడ పుడతాడో ఒకసారి నాకు చెప్పండి అని అన్నాడు. వాళ్ళ గ్రంథాలు తెలియజేసి ఏం చెప్పాడంటే, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో ఉండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినదని చెప్పిరి. ప్రభు స్తోత్రం కలుగునగా. ఎవరికి చెప్పారు? హేరోదు చెప్పారు అన్నమాట. ఎక్కడ పుడతాడంటే ఎక్కడో కదండి, బెత్లెహేములో పుడతాడు అని చెప్పేశారు. ప్రభు స్తోత్రం కలుగునగాక. ఖచ్చితంగా దేవునికి వాక్య ప్రకారంగా మనం చూసినప్పుడు లోక స్వార్థలు ఒకసారి తీయండి. లోక స్వార్థ 2:5 యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడటకు గలిలయలోని నజరేతును యోదయ ప్రాంతమైన బెత్లెహేమునకు ఆయన వచ్చెను. దావీదు వంశస్థుడై ఉన్నందున. ఎవరు? యేసేపు గారండి. దావీదు వంశస్థుడై ఉన్నందున. ఆ రోజుల్లో ప్రజాసంఖ్య రాస్తున్నారంట. అందుకని ఎవరి గ్రామంలో వెళ్ళాల్సి వచ్చిందంట. అందుకని ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఇక్కడికి అని చెప్పంటే ఖచ్చితంగా యేసేపు గారు దావీదు వంశస్థుడు కనుక బెత్లెహేము రావాల్సి వచ్చింది అన్నమాట. ఎక్కడ రావాల్సి వచ్చింది? దావీదు బెత్లెహేము వాడు అయ్యి ఉన్నందున ఆయన కూడా ఎక్కడ రావాల్సి వచ్చింది? బెత్లెహేము రావాల్సి వచ్చింది ప్రజాసంఖ్య రాయించుకోవటానికి. ఆ సమయంలో పాపం ఆయనకి ఆ ప్రాంతంలో లేడు, వేరే ప్రాంతంలో ఉంటున్నాడు కనుక అక్కడ ఇల్లు లేదు కనుక ఎక్కడికి వెళ్ళాడంట? జనాభా సంఖ్య రాయించుకోవటానికి ఆ ప్రాంతం వారందరూ వచ్చేసారు అనమాట. ఎక్కడికి వచ్చారు? బెత్లెహేము వచ్చేసారు. కానీ అందరూ ఎక్కడ పోయారంట? గృహాలు లేని వాళ్ళు అందరూ కూడా ఎక్కడ పోయారు? ఇప్పుడు సత్రంలో పోయారంటండి. సత్రంలో అందరూ ఉంటున్నారు. ఈయన కూడా ఎక్కడ పోయాడు? సత్రంలోకి వెళ్ళాడంట. సత్రంలోకి వెళ్ళేసరికి ఏం లేదు అక్కడ వారికి. కనుక వారు శిశువు జన్మించిన తర్వాత కింద నిండును గనక తొలిసూరి కుమారుని కని చుట్టి సత్రములో వారికి సవలము లేనందున ఆయన పశువుల తొట్టులో పడుండబెట్టాను. చాలండి. ప్రభు స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఎక్కడ పుట్టాడని చెప్పారు? ఆయనకి దేవుని సేవకులు చెప్పారండి. వారికి దేవునికి వాక్యం తెలుసు కనుక ఆ గ్రంథాన్ని తెరదీసి బెత్లెహేములో పుడతారయ్యా అని చెప్పారు రాజుకి. ఈయన ఏం చెప్పాడంటే, పోండి మీరు వెళ్ళి ఆయన పూజ చేసిన తర్వాత ఆయన గురించి సమాచారం నాకు తెలియజేయండి, నేను కూడా వచ్చి ఆయన్ని పూజ చేసుకుంటాను అని చెప్పాడంట. ప్రభు స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు 2:10 చూడండి. వారు ఆ నక్షత్రములు చూచి
అత్యానంద భరితులై చాలండి. ఎవరు వీళ్ళు? జ్ఞానులు కదా. అసలు దేన్ని చూసి వచ్చారు వాళ్ళు? నక్షత్రాన్ని చూసి ప్రయాణం చేసి వచ్చారు. వాళ్ళు ఏ దేశస్తులు అంటే మేము తూర్పు దేశపు జ్ఞానులము అని చెప్పారు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆకాశతారను చూచి ఏకమైరి తూర్పు జ్ఞానులు వికసించిన యేసుని కాంతి రకరకాల కానుకలే ఆకాశతారను చూచి ఏకమైరి తూర్పు జ్ఞానులు వికసించిన యేసుని కాంతి రకరకాల కానుక చేవార్తల్ వారు హల్లెలూయా అని పాడిరిగా తెల్పేదోత వారు హల్లెలూయా అని పాడిరిగా అలైచునే ప్రభావమే నీల నీల చెమ్మేటిగా తోక శుభినమై చిన్నివాలో శ్రీ యేసునాథుడు మెల్లగా సుఖాలు నిచ్చువాడు తన తండ్రిగా కళకళలాడు ఉన్నవాడే బెత్లెహేములోనా. ఎక్కడ ఉన్నాడంట ఆయన? ఈ పాటలు కూడా అలా ఆయన రాశాడు. దేవుని కుమారుడు, సేవకుడు బెత్లెహేములో ఉన్నాడు. ఆయన బెత్లెహేములో పుట్టిన ఆయన్ని నిజంగా తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు ప్రాంతం నుంచి వచ్చారంట. బయలుదేరి వచ్చారు, కలుసుకున్నారంటే అండి. నువ్వెక్కడి వచ్చావు, నువ్వెక్కడ వచ్చావు? నేను నక్షత్రం ఖగోళ శాస్త్రాలు కదా, ఇక్కడ నక్షత్రం ఎక్కడ అనేది చూశారంట. బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? ఈ నక్షత్రం కనబడిన ఆ తారను చూసుకుంటూ వారి ప్రయాణం సాగిందండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడి వరకు వాడిని నడిపించిందంటే బెత్లెహేము దాకా నడిపించింది. దేవుని నామమును బట్టి ఏది అని చెప్పండి? నక్షత్రం మాత్రమే. జ్ఞానులు నడిపించింది ఎవరు తెలుసా? నక్షత్రం. వారి ప్రయాణం చేస్తుంటే అది అలాగా, వారు ఎలాగ ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, ఆ తార అలాగ వస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎంత దూరం ప్రయాణం చేసినా నడిపిస్తూ ఉంది. ఏది అని చెప్పండి? నక్షత్రం. యాకోబులో ఉదయించిన నక్షత్రం యేసయ్య నక్షత్రం. దేవుని స్తోత్రం కలుగును గాక. జన్మస్థలం వరకు కూడా నడిపించింది. వచ్చేసిన తర్వాత బెత్లెహేము వచ్చేసారండి. బెత్లెహేము వచ్చిన తర్వాత వాళ్ళకు ఆలోచించారు ముగ్గురు కలిసి, ఇప్పుడు పుట్టింది ఎవరు? మనకు తెలిసిన వరకు మన జ్ఞానాన్ని ప్రచోదించి తెలుసుకున్న దానిని బట్టి రాజు పుడతారని కదా మనం తెలుసుకున్నాం. కనుక ఖచ్చితంగా యూదులకు రాజు పుడితే ఎక్కడ పుడతాడో అని చెప్పంటే రాజగృహంలో పుడతాడే అని చెప్పి అభిప్రాయంతో ఎక్కడికి పోయారు? ఇప్పుడు రాజుగిరికి పోయారు అనమాట. యూదులకు రాజుగా పుట్టినాడు, ఎక్కడ ఉన్నాడయా, మేము పూజ చేయాలి అని చెప్పాడు. కాదు ఇతనికి ఏం తెలుసు, పాపం రాజు కదా. అప్పుడు వీళ్ళు ఎప్పుడైతే రాజగృహంలోకి వెళ్ళారో నక్షత్రం అయిపోయింది, కనపడలా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, రాజు దైవజనుల సమాచారం తెలియజేశాడు. ఈ జ్ఞానులు తెలియజేయగానే యూదాదేశపు బెత్లెహేమ, నీ గ్రామంలో అల్పమైన దానవైనను నీ ప్రాంతంలో కానీ ఈ యొక్క దేశాన్ని రాజ్యాన్ని పరిపాలించు రాజు నీలో నుండి వస్తాడని చెప్పి రాసి ఉందయ్యా అని చెప్పారంట. ఓ అట్టయితే బెత్లెహేములో పుట్టాడంట వెళ్ళండి అని చెప్పి ప్రభు స్తోత్రం కలుగు. ఆ మాట ఏమన్నా మీరు వెళ్ళి చూసిన తర్వాత నా దగ్గరికి రమ్మని చెప్పారంట. దేవుని స్తోత్రం కలుగునగా. అక్కడ నుంచి అనగా రాజగృహం నుంచి బయటికి రాగానే ఏం కనబడింది? మరలా వాళ్ళకి ఏం కనబడింది? నక్షత్రం కనబడింది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై, దేవుని స్తోత్రం కలుగును గాక, ఇంటిలోనికి వెళ్ళి
తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, ప్రభు స్తోత్రం కలుగునుగాక, అందమైన మీ పాదాలకు మా వందనాలు చేతుము యేసా. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాళ్ళందరూ కలిసి ఏం చేశారంట? మోకరించి సాగిలపడి యేసు ప్రభుని పాదాలు పట్టుకుని పూజ చేశారంట. ఎవరండి? మహాజ్ఞానులు. ఎవరు పాదాల దగ్గర ఉన్నారు? వీళ్ళు మోకరించారు. చిన్ని బాలుడు పాదాల దగ్గర మోకరించారండి. దేవుని స్తోత్రం కలుగునుగా. కానీ ఆ చిన్ని బాలుడే లోక రక్షకుడు అన్న సంగతి జ్ఞానులకు తెలిసిందండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు తెలిసింది? మహాజ్ఞానులకు తెలిసింది. అందుచేత క్రమంలోనికి వెళ్ళి తల్లిని మరిని చూశారు. అమ్మ బాబేడి అని చెప్పి అడిగారు. ప్రభు స్తోత్రం కలుగునుగా. మొట్టమొదటి ఎవరిని చూశారంటే వాక్యంలో అలాగా ఉంది. ఎవరిని చూస్తారు? తల్లిని మరియమ్మ గారు కనపడగానే, అమ్మ వందనాలమ్మ, బాబేడి, మీకు పుట్టిన బాబేడి అని చెప్పి వారి సమాచారం చెప్పి ఉండొచ్చు. దీని స్తోత్రం కలుగునుగా. మరియమ్మ గారు అక్కడ తీసుకుపోయింది. ఆడుకుంటూ ఉన్నటువంటి, కిలకిల్లాడుతూ ఉన్నటువంటి, నవ్వుతూ ఉన్నటువంటి, ఆనందంతో ఉన్నటువంటి, చేతులు కాళ్ళు ఊపుతున్నటువంటి ఆ చిన్ని బాలుని చూపించింది. ప్రభు స్తోత్రం కలుగునుగా. వారు ఆ చిన్ని బాలుడి దగ్గర మోకరించి కాళ్ళ దగ్గర, ఎక్కడమ్మా? ఖచ్చితంగానండి, నమస్కారం చేశారు. అంతే. నేను స్తోత్రం కలుగునుగా. తర్వాత ఏం చేశారంట? పూజ చేశారంట. ప్రభు స్తోత్రం కలుగునుగా. అంటే ప్రార్థన చేసుకున్నారండి. వాళ్ళు ఎంతసేపు గురించి ప్రార్థన చేశారో తెలియదు, కానీ ప్రభు ఆశీస్సులు అందుకున్నామని చెప్పి, దైవికంగా పుట్టినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు మేము పొంది ఉన్నామని చెప్పి ఆనందపడి ఇంకోటి నిశ్చయించుకున్నారంటండి. ఆయన చూసిన తర్వాత, పూజ చేసిన తర్వాత నేను కూడా కానుక ఇవ్వాలి అనుకున్నాడండి. ఆయన చూసిన తర్వాత, పూజ చేసిన తర్వాత నేను కానుక ఇవ్వాలని రెండో ఆయన అనుకున్నాడంట. ఆయన చూసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, పూజ చేసిన తర్వాత కానుక ఇవ్వాలని చెప్పి మూడు ఆయన కూడా అనుకున్నారు. ముగ్గురు మూడు కానుకలు తెచ్చుకున్నారంట. అంటే ఎవరికి ఇవ్వటానికి? యేసు ప్రభువుకి ఇవ్వటానికండి. ఎవరికి ఇవ్వటానికండి? యేసు ప్రభువుకి కానుకలు ఇవ్వటానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. పూజ చేశారండి, ఆరాధించారండి దేవుణ్ణి, యేసు ప్రభువుని, చిన్న బాలుడిని. తర్వాత ఏం చేస్తున్నారమ్మా? బంగారం కానుకలు ఇస్తున్నారు. బంగారమును, సాంబ్రాణిని, బాళమును కానుకగా ఇచ్చిరి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటి ఆయన ఏమిచ్చారంట? బంగారం ఇచ్చారు. రెండు ఆయన సాంబ్రాణి ఇచ్చారు. మూడు ఆయన దేవుని స్తోత్రం. యేసు ప్రభు పుట్టినప్పుడు కానుకలు సమర్పించారే. కానుకల ద్వారానే ఆయన యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందో వాళ్ళు తెలియజేశారన్నమాట. రాజు రాజే గొప్పవాడు, ఈయన బంగారం ఇచ్చాడు అన్నమాట. రెండు ఆయన ఏమి ఇచ్చాడు? సాంబ్రాణి. సాంబ్రాణి ఇంగానే ప్రాంతం అంతా కూడా ఏం జరుగుద్ది? సువాసన. యేసు ప్రభు తన యొక్క స్వార్థ ప్రయాణంలో అనేకులకు సువార్త అందించి సువాసనగా కనపడ్డాడు అన్నమాట. అనేకుల్ని బాగు చేశాడు, అనేకుల్ని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని సైతం లేపాడు. ఈ యొక్క సువాసన సువార్తకు సాదృశ్యం. ప్రభు స్తోత్రం కలుగునగా. బాళం చేదు కదండి, బాళం మహాచేడు. ఇది యేసు ప్రభు వారు ఖచ్చితంగా ఈ లోకానికి శాంతిని కలిగించుట కొరకు, రక్షణ కలిగించుట కొరకు, అలాగే ప్రాణం రక్షించుట కొరకు ఈయన ప్రాణం పెడతాడు. ఖచ్చితంగా చనిపోవాలి, బాధలు పడాలి, వేదన పడాలి, రక్తము చిందించాలి. బాళం చేదు, అంత చేదైన అనుభవం చివరిలో ఈయన పొందుతాడు. స్తోత్రం కలుగునగా. జ్ఞానులు ఎంత జ్ఞానోత్తమగా ఈ కానుకలు సమర్పించాడు తెలుసా అండి. ఖచ్చితంగా బంగారం దేవుడైనా బంగారం
ఈ లోకంలో ఉన్న వస్తువుల కంటే విలువ ఏందేంటి? అంతే. దేవుని స్తోత్రం. ఇండి బంగారముల ఎలతాయినాను తులదోగవు నీ వాక్యముతో, తులదోగవు నీ వాక్యముతో, దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీ దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మాట ఎట్ట దొరికిందంట? ఒక ప్రత్యేకమైన ఈవిగా దొరికిందంటే. ఈ వాక్యం ఎంత గొప్పదంటే ఎండి బంగారంల కంటే శ్రేష్టమైంది దేవుని మాట వాక్యం. ఇది వినే ప్రజలైన మీరు ధన్యులు, దీన్ని గైకును ప్రజలైన మీరు ధన్యులు. దీంతో సహవాసం అంటే వాక్యంతో సహవాసం ఉంచం. వాక్యమే దేవుడు కదండి. అది అందు వాక్యముండను, వాక్యము దేవుని దేవుడను, వాక్యమే దేవుడై ఉండను, కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసించను. వాక్యం అయిన దేవుడు, వాక్యమైన దేవుడు, వాక్కు అనే దేవుడు యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం కలుగునగా. వాక్కు అంటే శబ్దం. వాక్కు అంటే ఏంటి? శబ్దం. దేవుని స్తోత్రం కలుగునగా. ఆ వాక్యమే, ఆ వాక్కు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ప్రభు స్తోత్రం కలుగు. కృపా సత్య. దేవుని స్తోత్రం కలుగునగా. కృపా సత్య సంపూర్ణునిగా శరీరధారివై జన్మించినావు. కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారివై జన్మించినావు. తరతరాలుగా తండ్రివి దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన్ని పూజిస్తూ ఉన్నారు జ్ఞానులు. దేవుని స్తోత్రం కలుగునగాక. తర్వాత ఏమి ఇచ్చారంట? మొట్టమొదట బంగారము, దేవుని స్తోత్రం సాంబ్రాణి, తర్వాత బాడం. ప్రభు స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. యేసు ప్రభు ఖచ్చితంగా దేవుని కుమారుడే అని యోహాను గారు రాశారు. ఆయన సువార్త అంతా అలాగుంటుంది. ప్రభు స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు సర్వలోక రక్షణార్థముగా ఈ లోకానికి వచ్చి స్వస్థత కలిగించు దేవుడు అని మార్కు గారు రాశారు. తెలుసండి, మార్కు గారు రాశారు అన్నమాట. అందుకని ఆయన స్వార్థ అంతా స్వస్థ కార్యక్రమాలే ఉంటాయి. మరి స్వార్థ ప్రారంభం చూడండి. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభం అని ఉంటుంది. మరొకసారి చదవండి. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభం. యేసు ప్రభు పుట్టిన స్థితిని, అలాగే ఎక్కడ పుట్టిన స్థితిని దీంట్లో రాయిలా యోహాను గారు కూడా తెలియజేయ. యోహాను గారు ఏమో ఖచ్చితంగా దేవుని కుమారుడు అంటే బంగారం, ఆయనే దేవుడు అనే దాన్ని యోహాను గారు రాశారు. ఇప్పుడు రెండవది ఏంటి తెలుసా? సాంబ్రాణి. సాంబ్రాణి రెండవది ఏంటి? సాంబ్రాణి. అందుకని దేవుని చిత్తమును బట్టి సాంబ్రాణి ఏ విధంగా మరి ప్రజలకు సువాసన ఇస్తుందో, అలాగే సువార్త ప్రయాణంలో ఆయన చేసిన అద్భుతాలని ఈయన రాశాడు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునగా. మత్తయ్య గారు వచ్చేసరికి ఆయన ఏమైనాడో తెలుసా? యేసు ప్రభు యూదులకు రాజు బాబు అని రాశాడు కదా. ఖచ్చితంగానండి. యేసు ప్రభు దేవుని కుమారుడే కాదు, యూదులకు రాజు అయ్యా అంటూ రాశారు. ఆయన ఒక్కొక్క సువార్త ఈ విధంగా రాశారన్నమాట. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాడుకుందాం. యూదులకు రాజుగా పుట్టెనోయమ్మా, యూదులకు రాజుగా పుట్టెనోయమ్మా,
యూదులా తనిలోడ వాదింతురమ్మా లాలి యూదులా తనితోడ వాదింతురమ్మా లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. యేసు ప్రభువారు పుట్టినప్పుడు జ్ఞానులు బయలుదేరి వచ్చి చూచి కానుకలు సమర్పించారు. కానీ 3 విధములైన కానుకను ఆయనకు సమర్పించారు. అది ప్రత్యేకత ఏంటయ్యా అని చెప్పంటే, ఈయనేమో ఖచ్చితంగా రాజే, బంగారం, యూదులకు రాజు అని చెప్పి ఒక ఆయన చెప్తే, ఒక ఆయన ఈయనేమిటో తెలుసా, సర్వ మానవాళికి స్వార్థ అందించి అనేక రోగుల్ని బాగు చేసి సత్యవారం లేపి స్వార్థ అందిస్తాడు. సువాసన సంపడండి, ఆక్రైన బాళం. ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా సర్వ ప్రపంచం పాప పక్షాన లేకుండా జీవిస్తూ ఉంది. పాప పక్షాన చేటుకు పాపరహితుడుగా, పాపం నుంచి విడుదల కలిగించకు ఈయన వచ్చాడు. పాపరహితుడుగా వచ్చి పాపములో ఉన్న మనుషుణ్ణి పాప పక్షాలను గావించి దేవుని కుమారుడుగా చేటుకొరకు, అందుకొరకు ఈయన ఖచ్చితంగా ప్రాణం ధారవేయాలి. కొడతారు, గుద్దుతారు, ఉమ్మేస్తారు, సిలివేస్తారు, చనిపోయే చిత్రం తీసుకొస్తారు, ఆఖరిగా సిలివేస్తారు, ప్రాణం దారబోస్తాడు. ఆ దారబోసిన సమయంలో కాచిన రక్తం ఉందే, ప్రతి మనుషుని యొక్క పాపాన్ని నుండి విడుదల కలిగిస్తుంది. అది చేయబోతున్నాడు. అందుకే నేను ఏమి ఇచ్చాను కానుక, వాళ్ళం ఇచ్చాను. ఎంత చేదైన రోజు జీవితం ఈయనకు ఉంటుంది. ప్రభు స్తోత్రం కలుగునగాక. ఎంత పరమార్థం ఉందండి ఈ కానుకల్లో. ప్రభు స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మహా గొప్ప జ్ఞానులైన యేసు ప్రభువు ఎంత చిన్నాడండి, చాలా పుట్టిన బిడ్డాడు కదా. ఆయన చూసిన తర్వాత అత్యానంద భరితులయ్యారట, సంతోషపడ్డారు. ఎందుకు అత్యానంద భరితులయ్యారండి ఆలోచించండి. అత్యానంద భరితులు ఎందుకయ్యారు ఈ జ్ఞానులు? ఎందుకో తెలుసండి, ఈయన ఏమై ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. నేను ఇంకో మాట కూడా చెప్తాను. ఏ రాజ్యంలో పుట్టారో ఆ రాజ్య ప్రజలకు తెలియదు ఈయన లోకరక్షకుడుగా వచ్చారని, కానీ వీళ్ళకి తెలుసా? ఆయన తన స్వకీయులు ఎదుకు వచ్చను, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. కానీ తను ఎందరంగీకరించరు వారు దేవుని కుమారుల గటకు ఆయనకు మాత్రమే అధికారం ఇవ్వబడిన. స్వకీయులు అంగీకరించలేదండి, సొంత వారు ఆయన్ని అంగీకరించలేదు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే, ఈ ముగ్గురుకు తెలిసిన ఆయనలో ఉన్న మా కృపతో కూడిన శక్తితో కూడినటువంటి రక్షకుడు అనే మాట వాళ్ళకి ఎవరికి తెలియదు. అందుకని పాదాలకి నమస్కారం చేస్తున్నారు. ఆ చిన్ని బాలుడు పాదాలకి ఏం చేస్తున్నారు తెలుసా? వందనాలు చేసుకున్నారు, మొక్కారు, ప్రార్థన చేసుకున్నారు. వారు అయ్యా మా జన్మ ధరించింది అంతే. ముగ్గురు అనుకుంటున్నారు మా జన్మ ధరించింది, ఎందుకంటే లోకానికే రక్షకుడుగా నీవు ఈ లోకానికి వచ్చావు కదా. మా జన్మ ధర్యం ఈ రాజ్య ప్రజలకు తెలియదు, రాజులకు తెలియదు. నైనా ఇదిగో నీ సొంత వారని ఈ ప్రజలకు కూడా తెలుసు, లేదు మాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం లోకరక్షకుడుగా వచ్చావు నాయన. మిమ్మల్ని చూసామే, మా జన్మ ధరించింది చాలు అని మొక్కి ఏం చేశారు తెలుసా? ప్రార్థన చేసుకుని బయటకు వచ్చారు. ముగ్గురు మాట్లాడుకున్నారంట. రాజుగారు ఒక మాట చెప్పారు కదా, ఆయన చూసి పూజ చేసిన తర్వాత
మా దగ్గర రమ్మని చెప్పి ఆయన చెప్పారు కదా, కనుక ఇప్పుడు మనం రాజు దగ్గరికి వెళ్దామని చెప్పి బయలుదేరి అనుకుని వెళ్తున్నారంట. అప్పుడు దూత ఏం చెప్పిందో చూడండి దేవుని వాక్యం. ఇప్పుడు అది దేవుని స్తోత్రం. ఎవరు చెబుతున్నాడు మరలా? వీళ్ళకేమో అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేశాడు. వెళ్ళకుండా వెళ్ళిపోయారు. ఎవరి మాట వింటారు తెలుసా? ఖచ్చితంగా దేవుని యొక్క కృపతో కూడిన కార్యమును వారు చూచి వచ్చారు కనుక స్వప్నమును దేవుడు వారితో మాట్లాడినప్పుడు ఆయన మాట విన్నారు, వెళ్ళిపోయారు చెప్పకుండా. ఏ శివుతో మాట్లాడుతున్నారు? దేవుని దూత. ఇదిగో ఏ రోజు ఆ శిశువును చూచుచున్నాడు కనుక ఇక్కడ ఉండొద్దు నాయన, తీసుకుపోమని చెప్పాడు. ప్రభు స్తోత్రం కలుగు. ఎందుకని అని చెప్పంటే ఆయన చూస్తాడు అని చెప్పండి. ఆయన పుట్టింది దేనికి పుట్టారని చెప్పారు వాళ్ళు? యూదులకు రాజుగా. అంటే యూదులకు రాజుగా ఇప్పుడు నేను ఉన్నాను, మరి ఒక రాజు అయితే నేను నా రాజ్యస్తత్వం నా రాజరికం పోద్దని చెప్పి ఏం ఆలోచన, దుష్ట ఆలోచన వచ్చిందంట, చంపేయాలి అనుకున్నాడంట. యేషూతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దునైనా శిశువుని తీసుకుని వెళ్ళిపోమన్నాడు. కానీ ఆ కిరాతకుడు ఖచ్చితంగా కాలానుగుణంగా వీళ్ళందరూ నన్ను మోసం చేశారు, జ్ఞానం నా దగ్గర రాలేదు, నేను అది చంపాలని చెప్పి అనుకున్నాను, కానీ ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? 2 సంవత్సరాల్లో పిల్లలు చంపేయండి అని చెప్పాడంట. కింద ఉండలేదు కాదు తర్వాత. చాలా బాధ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మనం నేర్చుకున్న వాక్య భాగం ఖచ్చితంగా యేసు ప్రభు యొక్క మాటలు మనం విన్నాం కదా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాడు ఎందుకు పుట్టాడంటే మొట్టమొదట మానవాళ రక్షణ కొరకు. నేను స్తోత్రం కలుగునుగాక. మానవాళి రక్షణ కొరకు దేవుని నామను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా 20వ వచనంలో, మొదటి అధ్యాయము 20వ వచనంలో అతడు ఈ సంగతిలో ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్యను మరి చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనిను. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? ఈ ప్రజలందరినీ, సర్వలోక ప్రజలందరినీ కూడా రక్షించడానికి వచ్చాడంట. ప్రభు స్తోత్రం కలుగునుగా. రక్షించడానికి వచ్చాడు. రక్షించడానికి వచ్చిన యేసు ప్రభుని రక్షణ సంకల్పాన్ని అందుకుని జీవించడం శ్రేష్టం. క్రిస్మస్ ఆరాధన సంతోషంగా మనం ఆరాధిస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఆ ఆరాధన సమయానికి ముందు ఒకసారి ప్రతి ఒక్క కుమారుని యొక్క జీవితాన్ని ఆలోచించుకొని యేసు ప్రభు రక్షణ తీసుకొచ్చాడు కదా, రక్షించడానికి వచ్చాడు కదా, నేను రక్షింపడ్డాను లేదా, ప్రభు బిడ్డగా అయ్యాను లేదని ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఒకవేళ ఇంకా నువ్వు రక్షింపబడకపోయిన పక్షములో, రక్షింపబడి ఉన్నారు అని ఎవరిని అంటామో మీకు తెలుసు, విశ్వాసుల్ని బాప్తిసం పొంది దేవుని సహవాస సంఘంలో చేర్చబడిన వారిని మాత్రం దేవుని యొక్క బిడ్డలుగా, రక్షించబడిన బిడ్డలుగా పరిగణిస్తూ ఉంటాం మనం కదా. ఇంకా ఆయన అంగీకరించకుండా బాప్తిసం పొందకుండా ఉంటే మాత్రం ఆయన కుమారులుగా మనం స్వీకరించబడం అన్నమాట. నేను చెప్తున్నాను ఈ సమయంలో ఇంకా ఆయన కుమారుడుగా స్వీకరించబడని బిడ్డలు ఒకసారి ఆలోచన చేసి ఆయన కుమారుడుగా ఆయన తెచ్చిన రక్షణ సంకల్పాన్ని అందుకునే బిడ్డలుగా ఉండాలని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా రక్షింపడకపోతే, బాప్తిసం పొందకపోతే ఒకసారి ప్రభు చూడండి. నేను ఖచ్చితంగా ఈ పండుగల్లో లేక ఇప్పుడు ఆరాధనలో ముగిసేసరికి నేను కూడా బాప్తిసం పొంది ఆయన కుమారుడుగా అవ్వాలని చెప్పి దేవుడు మీ యొక్క హృదయంలో ప్రేరేపణ కలిగిస్తే నా దగ్గరికి రండి. నేను ఖచ్చితంగా దేవుని పేరట ఆ కార్యాన్ని మీ జీవితంలో అనుభవించే స్థితిని ఖచ్చితంగా కలిగించే మార్గం నీకు బోధిస్తాను. తర్వాత జరిగే కార్యక్రమాన్ని తెలియజేస్తా. ప్రభు స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ లార్డ్. ప్రతి కుమారుడు ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో బయట వారు కూడా దేవుని వాక్యం వింటూ ఉన్నారు కనుక ఎన్న బిడ్డలందరూ కూడా యేసు ప్రభు పుట్టుక రోజున ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా మీ గృహం, మీ కుటుంబం, మీ బిడ్డలు మీరు రక్షింపడ్డారా, ప్రభువుని అంగీకరించారా, దేవుని తెలుసుకున్నారా, జీవిస్తున్నారా? అలాగుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, కుటుంబాలు దీవిస్తూ ఉంటాడు. చిన్న ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు వారందరి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. జీవమిగిలిన ప్రియపరులకు తండ్రి మీకు వందనాలు నాయన. అనేక మంది మా ప్రియబిడ్డలు ఈయన ప్రత్యేకమైన సువార్త మాటలు వింటూ ఉన్నారు నాయన. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి గృహాలకు, కుటుంబాలకు దీవెన దయచేయండి నాయన. అలాగే ఈ పుట్టుకరోజు ఆశీర్వాదం
క్రిస్మస్ దీవెనలు ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని కోరుకుంటున్నామా తండ్రి. ఈ సన్నిధిలో ఉన్న బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ మాట ద్వారా ప్రతి బిడ్డ బలపరచబడినట్లు సహాయం చేయి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృపా తండ్రి, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సావసరిని మనకును ప్రభువుని ప్రేమించి బిడ్డలకు సదా తోడేయుడి నడిపించును గాక. ఆమేన్.